రక్తవర్ణంతో మెరిసిపోతున్న సముద్రం ఇరాన్లోని హోర్మోస్ ద్వీపంలో ఉంది. ప్రస్తుతం ఈ సముద్రాన్ని చూడడానికి ఓవైపు భయం వేస్తుంటే మరోవైపు ప్రకృతి అద్భుతం కంటి ముందు ఆవిష్కృతమవుతోంది. ఈ ఎరుపు రంగు ప్రకృతి విస్తారమైన రంగురంగుల కాన్వాస్ని సృష్టించినట్లుగా కనిపిస్తోంది. హోర్మోస్ ద్వీపం సహజ ఎరుపు రంగు ఒక అద్భుతమైన దృశ్యం. ఇది మాయో మంత్రమో కాదు, ఇది భూమి ఉపరితలంపై జరిగే సహజ భౌగోళిక ప్రక్రియల గురించి మనకు అవగాహన కల్పిస్తోంది. సహజ అంశాలు వాతావరణం కలిసి భూమి ప్రత్యేకమైన రంగుల్ని ఎలా సృష్టిస్తాయో అందుకు నిదర్శనం ఈ హోర్మోస్ సముద్రం. ఈ దృశ్యం శాస్త్రవేత్తలకు మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కూడా ఓ ఆకర్షణమైన అనుభవం. అంతేకాదు, ఇది భూమి అంగారక గ్రహం మధ్య సంబంధాన్ని తెలియజేస్తోంది. దీంతో ఇది మార్స్ గ్రహం ఉపరితలాన్ని పోలి ఉండే సహజ సురక్షితమైన ఓ అద్భుతం. అయితే ప్రతి ఏడాది ఇరాన్లోని హోర్మోస్ ద్వీపం భారీ వర్షాల తర్వాత ఎర్ర రంగు బీచ్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అదేవిధంగా ఈసారి కూడా హోర్మోస్ ద్వీపంలోని సాహెల్ సోర్క్ మరోసారి దాని అద్భుతమైన అంతు చిక్కని అందంతో ప్రపంచం దృష్టిని తన వైపు మళ్లిస్తోంది. ఇటీవలి భారీ వర్షాల తర్వాత ద్వీపం బీచ్లు, సముద్ర తీరాలు ఎరుపు, రక్తం రంగులోకి మారాయి. చూడగానే వింతగా ఇదేదో మిస్టీరియస్ గ్రహాంతరం ప్రదేశంగా కనిపించే ఈ రంగు వాస్తవానికి సహజమైందే, పూర్తిగా సురక్షితమైంది. ప్రకృతి ఎరుపు రంగుతో గీసిన అద్భుత కాన్వాయ్ చిత్రంగా కనిపిస్తున్న ఎర్రటి సముద్ర కెరటాల వెనుక పెద్ద సైంటిఫిక్ రీజనే ఉంది. ఈ చిన్న ద్వీపం ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం వల్ల ఇలాంటి అద్భుతం సంభవిస్తోంది. పెర్షియన్ గల్ఫ్ హోర్మోస్ జలసంధికి సమీపంలో ఉన్న హోర్మోస్ ద్వీపం దాని రంగురంగుల స్థలాకృతి, ప్రత్యేకమైన రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నేల, పర్వతాలు ఐరన్ ఆక్సైడ్తో, ముఖ్యంగా హెమటైట్ అనే ఖనిజంతో సమృద్ధిగా ఉంటాయి.